హాయ్ అండి. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా స్ట్రోక్ గురించి ఉన్న కొన్ని కామన్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్ అడ్వాన్స్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. స్ట్రోక్ని నివారించలేము. ఇది అపోహ అండి. 80% ఆఫ్ స్ట్రోక్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చా అండి. రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వీ కెన్ ప్రివెంట్ స్ట్రోక్స్. స్ట్రోక్కి చికిత్స లేదు. ఇది అపోహ అండి. స్ట్రోక్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. వితిన్ 4 hours మనకి సిమ్టమ్స్ ఆన్సెట్ అయిన 4 hours లోపల వస్తే థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా క్లాట్ని కరిగించడం జరుగుతుంది. స్ట్రోక్ పెద్దవారిలోనే వస్తుంది. ఇది కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్ అండి. స్ట్రోక్ ఏ వయసు వాళ్ళనన్నా ఎఫెక్ట్ చేయవచ్చు. అది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఎవరికైనా ఈ ఇబ్బంది అయితే రావచ్చు. స్ట్రోక్ హార్ట్లోనే వస్తుంది. ఇది కూడా అపోహ అండి. స్ట్రోక్ అంటేనే బ్రెయిన్కి సప్లై అయ్యే బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బంది పడడం. హార్ట్కి వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాము. స్ట్రోక్ నుండి 6 నెలల్లోనే కోలుకోవచ్చు. ఇది అపోహ అండి. స్ట్రోక్కి లైఫ్ టైం రికవరీ ఉంటుంది అండ్ 6 monthsలో మ్యాక్సిమం రికవరీ ఉంటుంది, కానీ బట్ లైఫ్ టైం రికవరీ అయితే ఉంటుంది. స్ట్రోక్ వారసత్వంగా రాదు. లేదు అండి, ఇది అపోహ. స్ట్రోక్స్ కొన్ని రకమైన పక్షవాతాలు వంశపారంపర్యంగా నడుస్తూ ఉంటాయి. సో పెద్దవాళ్ళలో అంటే చిన్న వాళ్ళకి వచ్చే రిస్క్ అయితే ఉంటుంది. పక్షవాతంతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ వినూత్న ప్రసాద్ అడ్వాన్స్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి.